ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులైంది కదా నేను వీడియో పెట్టి. ఇప్పుడు ఏంటంటే ఎందుకు వీడియోస్ పెట్టట్లేదంటే అసలు ఖాళీ ఉండట్లేదు, టైం ఉండట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు ఏ వీడియో పెట్టినా వ్యూస్ కూడా పెరగట్లేదు, సబ్స్క్రైబర్లు పెరగట్లేదు, ఏమీ అవ్వట్లేదు. ఇంట్రెస్ట్ పోతుంది కదా. ఇంట్రెస్ట్ ఉండాలి అంటే కొంతలో కొంత ఎవరొకరు సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంటేనే కదా, ఓహో మనకి బాగానే చూస్తున్నారు ఇంట్రెస్ట్ కానీ అని ఇంకొకటి చేయాలని అనిపిస్తుంది. బట్ ఏం చేయలేకపోతానికి కారణం ఏంటంటే అదే. అందుకే ఈరోజు వీడియో పెడుతున్నాను. ఇదేంటి చెస్ట్నట్ చెస్ట్నట్ అంటారు ఇవి. అయితే గట్టిగా ఉంటాయి చూడడానికి. వాటికి కొంచెం మనం ఘాట్లు పెట్టుకోవాలి. ఇట్లా క్రాస్గా పెట్టుకోవచ్చు, 2 ఘాట్లు లేదా ఒక ఘాటే పెట్టచ్చు. ఎలా పెట్టినా పర్వాలేదు. పెట్టిన తర్వాత గట్టిగా ఉంటాయి అవి, పచ్చివి కదా ఇవి. కడిగి వేసుకుని ఫస్ట్ మొత్తం ఒకసారి కడుక్కున్న తర్వాత వాటిని మనము ఘాట్లు పెట్టుకోవాలి. మళ్ళీ గిన్నెలో అవన్నీ మునిగేంత వరకు ఉండే అంత నీరు పోసుకోవాలి. మ్యాక్సిమం ఎక్కువ నీరే పోసుకోవాలి. అంటే అవంతా ఎక్కువసేపు కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయితేనే నార్మల్ పొజిషన్కి వస్తాయి అవి. అందువల్ల ఇప్పుడు మనం వాటికి నాట్లు పెట్టుకుని ఒకటి అన్నీ అందులో వేసేసుకుంటాము. అటు ఇటు ఘాట్లు పెట్టుకుంటే ఏమైందంటే లోపలున్న పప్పు ఉడకాలి కదా, లేకపోతే వాటర్ లోపలికి వెళ్ళదు కాబట్టి ఉడకదనమాట. అందుకని అలా పెట్టిన తర్వాత బాగా అన్నీ ఉడికిపోయేంత వరకు అలా నీళ్ళన్నీ ఎగిరిపోవాలి, అట్లా దగ్గరికి మాడిపోయేంతగా ఉండాలి. అంతసేపు ఎక్కువసేపు ఒక 2 hours అన్నా పడుతుంది టైం. అట్లా మొత్తం నీళ్ళన్నీ అయిపోయేదాకా ఉంచిన తర్వాత అవి తీసి ప్లేట్లో వేసుకుని మనం అవి కట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఆ టేస్ట్ వేరు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యంగా ఉండే ఫుడ్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఎక్కడైనా దొరికినప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.